హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 63. ఊర్వి దగ్గర మొత్తం కూడా బెంగాలీలో ఉంటుంది. సో, మన కోసం తెలుగులో రాస్తున్నా. బంగారు, నువ్వు తొందరపడి ఏమీ చేసుకోకురా. నువ్వు లేకపోతే నేను లేను మా. ప్లీజ్ రా, కొంచెం ధైర్యంగా ఉండు. నేను వచ్చేస్తాను. ఐ లవ్ యూ మా. ఐ మిస్ యూ బంగారు అని గట్టిగా పిలుస్తూ ఫోన్ని తన గుండెలకు హత్తుకుంటాడు. అతని గుండెల్లో ప్రేమో లేక అతని ఆవేదనో, అతని మనసులో ఉన్న ప్రేమ ఆమెకి తెలిసి గాఢ నిద్రలో ఉన్న ఊర్వి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. అప్పటి వరకు ఆమె చెయ్యి పట్టుకుని అక్కడే ఉన్న రానా తన మనిషి వచ్చి ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పడంతో ఊర్వి వైపు ఒక క్షణం చూసి ఇప్పుడప్పుడే లేవదు అని నర్స్‌ని చూసుకోమని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు రానా. కానీ అతను వెళ్ళిన వెంటనే కాసేపటికి ఉలిక్కిపడి చిన్నగా కళ్ళు తెరిచి తన కళ్ళు చూస్తున్న ప్రదేశం కొత్తగా కనిపిస్తూ ఉంటే నిదానంగా చుట్టూ చూస్తుంది ఊర్వి. విలాసవంతమైన గది, కింగ్ సైజ్ బెడ్, దానికి ఎదురుగా ఆమె ఫోటో, అదంతా కొత్తగా ఉంది. నెమ్మదిగా కళ్ళు మూసి జరిగింది వరుసగా గుర్తు తెచ్చుకుంటుంది ఊర్వి. ఒక్కొక్కటి తన కళ్ళ ముందు వెళ్తూ ఉంటే కనుపాపల మాటున కదలాడాడు వాయువు. కొన్ని దృశ్యాలకు ఆమె కంటి కొనల్లో కన్నీటి బిందువులు నిలిచాయి. ఆ మరుక్షణం ఆమెకు రానా రూపం కనిపించగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి బెడ్ పై నుండి లేచి కూర్చుంది. నేను ఎక్కడున్నాను అని బెదురుగా అడుగుతుంది తల పట్టుకుని. అక్కడే ఉన్న నర్స్ వెంటనే రియాక్ట్ అయ్యి, మేడం చెయ్యి అలా కదపకండి, నీడిల్ విరిగిపోతుంది అని చెయ్యి సైడ్ చేస్తుంది. ఆ నీడిల్ ఇది ఎందుకు పెట్టారు? అసలు నేను ఎక్కడున్నాను? మేడం మీరు బాగా వీక్‌గా ఉన్నారు. అలాగే మీరిప్పుడు కోల్‌కత్తాలో ఉన్నారు. ఏంటి కోల్‌కత్తాలో ఉన్నానా? అంటే జరిగింది కల కాదు. నిజమన్న మాట. లేదు లేదు నేను వెళ్ళాలి అని నీడిల్ తీసి పెట్టబోతుంది. ఎప్పుడొచ్చాడో ఒక్క సెకన్‌లో ఆమె పాదం నేలని తాకబోతూ ఉండగా తన అరచెయ్యి పెడతాడు రానా. ఆమె పీకేసిన క్యాన్‌ని అలా కింద పెట్టేసి సరిగ్గా ఆమె పాదం పెట్టే దగ్గరే పడుతుంది. చూసుకోకుండా కంగారులో దిగబోతూ దానిపై పడబోతుంది. వెళ్ళిన పని అయిపోయి వెంటనే ఊర్వి దగ్గరకు వస్తాడు రానా. అలా ఆ దృశ్యం అతని కళ్ళకి చిక్కిన తన చెయ్యిని పెడతాడు. ఫ్లోర్ కంటే ముందు తగిలిన స్పర్శకి చుటుక్కున కాలు వెనక్కి లాక్కుంటుంది. ఊర్వి, ఏంటి బంగారు చూసుకోవాలి కదరా, కొంచెం ఉంటే కాలుకి తగిలేది. ఆ నీడిల్ని తన చేతిలోకి తీసుకుని నర్సు వైపు చూస్తాడు. ఆమె భయంగా 2 అడుగులు వెనక్కి వేసి, అది సార్ నేను చెప్తూనే ఉన్నాను కానీ మేడం వినిపించుకోకుండా దిగబోయారు అంటుంది. తను వినకుండా దిగబోయింది. సరే మరి ఎలా ఉందో చూసుకోవాలి కదా. ఇది నా బంగారు కాలికి గుచ్చుకునేది కదా. నీకు జాగ్రత్త అని తనని చూసుకోమని చెప్పెళ్ళాను కదా. ఈ 2 సంవత్సరాలు తన కోసం పిచ్చివాడిలా వెతికాను. నా బంగారు ఇప్పుడు దొరికింది. తనని ఇలా నిర్లక్ష్యం చేస్తావా? అని ఆమె చెయ్యి పట్టుకుని లాగి ఆ నీడిల్ని గుచ్చుతాడు నర్స్‌కి. సార్ 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 నేను కంగారులో చూడలేదు సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ వదిలేయండి సార్ అని ఏడుస్తూ నొప్పితో విలవిల్లాడుతూ ఉంది. అది చూసి ఊర్వి కూడా భయపడిపోయింది. గట్టిగా కేక వేస్తుంది. ఆమె అరుపుకి ఆ నర్స్‌ని వదిలి వెళ్ళు బంగారు భయపడుతుంది అని ఆమెపై అరిచి, ఏంటి బంగారు భయపడ్డావా? అని వెళ్ళి బెడ్‌పై కూర్చుని ఆమె చెయ్యిని పట్టుకోవడానికి చూస్తాడు. కానీ ఊర్వి తన చెయ్యిని వెనక్కి లాక్కుని నన్నెందుకు తీసుకొచ్చావు అంటుంది కోపంగా. అదేంటి బంగారు అలా అంటావు? నువ్వు నా దానివి. నేను కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు? ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది. నేను నీ నుండి దూరంగా ఉండటం నా వల్ల కాదు. అప్పుడు ఆగిపోయిన పెళ్లి చేసేసుకుని అర్జెంటుగా నీతో జీవితం గడపాలి. అతని మాటలు వినలేక ఆమె అరుపుకి మాటలు ఆపి ఒక్కసారిగా ఆమె వైపు చూస్తాడు రానా. అతన్ని సూటిగా చూస్తూ కలలు కనకు నువ్వు. చావనైనా చేస్తాను కానీ నువ్వనుకున్నది మాత్రం జరగదు. జరగనివ్వను అంటుంది కోపంగా. ఆమె కళ్ళల్లోకి రానా సూటిగా చూస్తూ, ఇదే కదా బంగారం నీలో నాకు నచ్చింది. నువ్వు నా కళ్ళల్లోకి ఇలా సూటిగా చూస్తూ నాకు భయపడకుండా మాట్లాడిన దానికే కదా నీకు పడిపోయింది. నీకోసం పిచ్చివాడిలా వెతికాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇంత దగ్గరగా నిన్ను నా ఎదురుగా పెట్టుకుని మళ్ళీ అదే కోపం, అదే పదునైన చూపు, నీ మాటల్లో అదే పౌరుషం. అబ్బా అబ్బా అస్సలు తట్టుకోలేకపోతున్నా బంగారం నిన్నిలా చూసి అని ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకోబోతాడు. కానీ ఊర్వి వెనక్కి జరగడంతో ఆ చేతులను అలానే వెనక్కి తీసుకుని జుట్టులోకి పోనిచ్చి, చంపుతున్నావు బంగారం. ఈసారి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇది మాత్రం పక్కా. కుదరదు. అస్సలు కుదరదు. మా అమ్మ నాన్నని
నా కళ్ళ ముందే చాలా కిరాతంగా చంపిన నువ్వు, నిన్ను చంపడమే నా కల. నువ్వనుకున్నది కల్లో కూడా జరగదు. సరే బంగారు చంపేయ్. నన్ను నీ ముద్దుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేయ్. నీ కౌగిట్లో బంధించి నన్ను చంపేయ్. ఛీ! అని మొహం పక్కకి తిప్పేస్తుంది ఊర్వి. అతని మాటలకి చిరాకొచ్చి, అలా కొట్టకు బంగారం. నన్ను నువ్వు ఏమీ చేయలేవు. అలాగే ఇక్కడి నుండి కూడా బయటపడలేవు. ఎవరో వస్తారని నువ్వనుకోవడం వేస్టు. ఎందుకంటే నిన్నిక్కడికి తీసుకొని వచ్చే ప్రాసెస్‌లో నేను చాలా జాగ్రత్తగా చేశాను. అక్కడ ఏమీ ఎవరికీ దొరక్కుండా. ఇవన్నీ కాదు, ఎవరితోనో పెళ్ళికి సిద్ధపడ్డావంట కదా! పోనీ వాడైనా వస్తాడా అని అడుగుతాడు రానా. ఆ మాటకి ఊర్వికి ఆయు గుర్తుకు వచ్చి ఏడుపు తన్నుకు వస్తుంది. వస్తాడ్రా ఆయు వస్తాడు. నీ అంతు కూడా చూస్తాడు. ఇక తన కళ్ళ ముందు ఆ బెడ్ సీన్ గుర్తుకు వస్తూనే ఉంటుంది ఊర్వికి. మనసు మాత్రం వాడు నీవాడు, నీకు మాత్రమే సొంతమైన వాడు, నిన్ను తప్ప మరో ఆడదాన్ని తాకడు అని చెబుతూ ఉంటే మైండ్ మాత్రం చూసిందే తన మెదడులో ముద్ర పడిపోయింది. ఆ క్షణం తనకి ఒంటరి అనిపించింది ఊర్వికి. అందుకే రానాకి ధీటుగా సమాధానం చెప్పలేకపోయింది. ఊర్వి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండేసరికి అతను మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. నీకో విషయం చెప్పనా బంగారం? నేను నాతో తీసుకువచ్చే ముందు నీతో పెళ్ళికి సిద్ధపడ్డవాడిని చంపి నేను తీసుకువద్దాం అనుకున్నాను. కానీ నువ్వున్న సిట్యుయేషన్‌కి నేను ఊహించినంతగా ఏమీ జరగలేదు. అందుకే సైలెంట్‌గా నేను తీసుకొని వచ్చేసాను. సో, నీకోసం ఎవరూ రారు. నువ్వు కూడా టైం వేస్ట్ చేయకు. నీకు హెల్త్ అసలే బాలేదు. రెస్ట్ తీసుకో. నీకు సెట్ అయిన తర్వాత మన పెళ్ళి. దాని తర్వాత నన్ను ఎలా చంపాలో తీరిగ్గా ఆలోచిద్దువులే. లేచి ఫ్రెష్ అవ్వు. ఫుడ్ కూడా తీసుకువస్తానని వెళ్ళిపోతాడు రానా. అతను చివరగా అన్న మాటలు ఊర్వి చెవిలోనే మోగుతున్నాయి. ఎందుకాయూ ఇలా చేశావు? ఎందుకు? పొరపాటు జరిగిందా? అసలు నువ్వెందుకు ఈషాతో పాటు అలా ఉన్నావు? అసలేం జరిగింది? నీ ప్రేమ, నీ మాట, నీ స్పర్శ అన్నీ నిజం. కానీ నేను చూసింది అబద్ధమా? ఒకవేళ నిజంగా మీ మధ్య ఏమైనా పొరపాటు జరిగి ఉంటే ఎలా తెలుసుకోవటం? నాకు నిన్ను చూడాలని ఉంది ఆయూ. నా కోసం వస్తావు కదా ఆయూ? హా బంగారు వస్తారా? వస్తా అని ఒక్కసారిగా ఏదో ఎవరో తన్ని పిలిచినట్టు అనిపించింది ఆయుకి. ఫోన్లో తన ఊర్వి ఫోటోని తన గుండెల్లోకి అదుముకుని కళ్ళు మూసుకున్న ఆయువు కలవరించి లేచి కళ్ళు తుడుచుకుని కొంచెం ఓపిక పట్టుమా వచ్చేస్తా నీ దగ్గరికి అని కారు హాస్పిటల్ వైపు పరుగులు పెట్టిస్తాడు ఆయు. అప్పటికే బాగా లైట్ నైట్ అవడంతో ఆద్య ఇంటికి వెళ్ళలేదని అరవింద్ కూడా అక్కడే ఉన్నాడు. పిల్లలిద్దరూ ఇంటి రాకపోయేసరికి ఇక ఫుడ్ తీసుకుని వచ్చి కష్టంగా ఆద్యకి తినిపించి పదే పదే జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. రోజు మొత్తం ఏడుస్తూ ఉండటం, అలాగే కడుపులో కొంచెం ఆసరా పడడంతో విపరీతమైన అలసటతో నిద్ర ముంచుకు వచ్చి పక్కనే ఉన్న అరవింద్ భుజంపై తలవాల్చుకుంది ఆద్య. భుజంపై పడిన బరువుకు ఆద్య నిద్రపోయింది అని అర్థమయ్యి ఆమెను జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని పక్కనే ఉన్న స్పెషల్ రూమ్‌లోకి తీసుకుని వెళ్ళి బెడ్‌పై పడుకోబెట్టి రాజ్‌ని ఇంకో డాక్టర్‌కి చూడమని చెప్పి తను కూడా రెస్ట్ తీసుకుంటాడు. అదే రూమ్‌లో ఆయు హాస్పిటల్‌కొచ్చేసరికి ఆద్య కానీ, అరవింద్ కానీ ఎవరూ కనిపించకపోవటంతో వెళ్ళిపోయారు అనుకుని డైరెక్ట్‌గా రాజ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న డాక్టర్‌కి ఆయు ఎవరో తెలుసు కాబట్టి సైలెంట్‌గా ఉంటాడు. ఇక బెడ్ మీద ఎటువంటి మార్పు లేకుండా అలాగే ఉన్న రాజ్ దగ్గరికి వెళ్ళి అతన్నే చూస్తూ "ఇంకా ఎంతసేపు పడుకుంటావు రాజ్ లే. బంగారు కనిపించట్లేదు రాజ్. తనని వెతకడంలో నీ హెల్ప్ కావాలి. ఎవరో నా బంగారుని ఎత్తుకుపోయారు. రాజ్ ఎక్కడ చిన్న క్లూ కూడా వదలకుండా నువ్వు లేస్తేనే నాకేదైనా క్లూ దొరకవచ్చు రాజ్. లేట్ అయితే నా బంగారుకి ఏమవుతుందో అని భయంగా ఉంది. తను లేకపోతే నేను లేను రాజ్. నాకు తను కావాలి రాజ్. నిన్ను ఎప్పుడూ ఏడిపించను. నువ్వు మాతో ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. నేను ఏమీ అనను. ప్లీజ్ రాజ్ ప్లీజ్ లే అని దీనంగా అడుగుతూ ఉన్న రాజ్‌లో ఎటువంటి చలనం లేదు. ఇక భారమైన గుండెతో బయటికి వచ్చి తన కారుని రాజ్ విల్లా వైపు మళ్లిస్తాడు. రాజేశ్వరి గారిని చూడటానికి. బై భయ్యా మీరు చెప్పినట్టే చేశాను. అలాగే మన పని మనిషి కూడా ఫాలో అవుతున్నాడు. అప్పటి వరకు అతనికి తెలిసిన విషయాలన్నీ చెప్తాడు అతను అవతల వ్యక్తితో. అతను చెప్పిన విషయాలు విన్న తర్వాత ఒక కన్నింగ్ నవ్వు రానా పెదవులపై చేరుతుంది.
తర్వాత ప్లేట్ నిండా ఫుడ్ పెట్టుకుని ఊర్వి రూమ్‌లోకి అడుగు పెడతాడు రానా. అతను వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఫ్రెష్ అవ్వకుండా ఏడుస్తూ, మొహం అంతా ఉబ్బిపోయి, ముక్కు ఎర్రగా కంది ఆమెనలా చూసి, "ఏటి బంగారం ఇలానే ఎంతసేపని ఏడుస్తూ ఉంటావు చెప్పు? నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. నా మాట వినడం తప్ప. లేచి ఫ్రెష్ అయ్యిరా. ఫుడ్ తీసుకొని వచ్చాను. కొంచెం తిను. అబ్బా బంగారం నన్ను విసిగించకు. నాకు కోపమొస్తుంది. నువ్విలా సైలెంట్‌గా ఉంటే. కావాలంటే అరువురా నాపై. ఇప్పుడేంటి భోజనం చెయ్యవా? అలాగే ఇక్కడ కూడా ఉండవు. అంతేనా? అయ్యో! మళ్ళీ సైలెంటు. సరే అయితే. ఇది చూసాక కూడా నువ్విలాగే ఉంటే అక్కడ కొన్ని ప్రాణాలు పోతాయి. చూడు అని తన ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి కట్ చేస్తాడు. అతడలా కట్ చేసిన 5 నిమిషాలకి ఒక వీడియో కాల్ వస్తూ ఉంటే దాన్ని లిఫ్ట్ చేసి ఊర్వి ముందు పెడతాడు. చూడు బంగారు అని. ఏంటి అన్నట్టు ఫోన్‌లో చూస్తుంది. అంతే ఊర్వి ఒక్కసారిగా షాకు. తనేం చూస్తుందో అర్థం కాలేదు. అతని చేతిలో నుండి ఫోన్‌ని లాక్కొని చూస్తుంది. అసలు మైండ్ మొద్దుబారిపోయింది. ఏదో సెట్టింగ్ చేసిన వీడియో అనుకోవటానికే వీల్లేదు. అది వీడియో కాల్ కాబట్టి అందులో కనిపించింది చూస్తూ కళ్ళు అగ్నిగోళాలుగా అయ్యాయి. మరుక్షణం రానా కాలర్ పట్టుకుని "ఏం చేసావు తన్ని" అంటుంది కోపంగా, గంభీరంగా. "అయ్యో బంగారు నేనేమీ చేయలేదు. తనకి నాకు ఏం సంబంధం లేదు. మరి రాజ్ ఎందుకలా ఉన్నాడు? ఆ దెబ్బలేంటసలు? రాజ్‌కి ఏమయ్యింది?" అంటుంది ఆవేశంగా. "అబ్బా! నువ్వుండవు బంగారు. ఈ వైల్డ్ యాంగిల్‌లో చాలా బాగున్నావు. ఒక ముద్దు పెట్టుకుంటా బంగారు" అని దగ్గరికి రాబోతాడు. చెంప ఛల్లుమనిపించింది. "ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తావు నువ్వు" అంటుంది. ఆమె చెయ్యి తాకిన బుగ్గని కోరికతో నలుపుకుంటూ, "నీ కోసం ఎంతమందినైనా చంపుతాను. నిన్ను దక్కించుకోవడం కోసం. కానీ ఇది నేను చేయలేదు బంగారు. నిన్ను తీసుకొచ్చేటప్పుడు నీ వెనక వచ్చిన కారుకి యాక్సిడెంట్ అయ్యింది. ఎందుకైనా మంచిది అని నా మనుషుల్ని ఓ కన్నేసి ఉంచమని చెప్పాను. అలాగే అతనెవరో, అతనికి నీకు సంబంధం ఏంటో తెలుసుకోమని చెప్పాను. ఆ బెడ్‌పై ప్రాణాలతో పోరాడుతున్నవాడు మంచి ఫ్రెండ్ అంట కదా! చూడు నువ్విప్పుడు నేను చెప్పినట్టు చెయ్యకపోతే అక్కడ ఉన్న డాక్టర్ అతనికి ఆక్సిజన్ మాస్క్ తీసేస్తాడు. వాడి ప్రాణం అలా గాలిలో కలిసిపోతుంది. నీకు ఓకే అయితే చెప్పు." "లేదు లేదు లేదు. వద్దు వద్దు." అయితే తిను." "సరే తింటాను కానీ నాకు అతనికి హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలియాలి" అంటుంది. సరే సరే అని అక్కడ తను డబ్బులతో కొన్న తన మనుషుల ద్వారా పెట్టించిన డాక్టర్‌ని చెప్పమంటాడు. అతను రాజు గురించి చెప్పింది విని ఆలోచనలో పడిపోతుంది ఊర్వి. టక్కున ఫోన్ కట్ చేసి "తిను" అని అతను ముద్ద కలిపి పెడుతూ ఉంటే నేను తింటానని తీసుకొని ఉంటుంది. రెస్ట్ తీసుకో అని ఆమె తిన్న తర్వాత వెళ్ళిపోతాడు రానా. ఊర్విని వెతికే ప్రయత్నంలో ఆయువు గురించి తెలుసుకుంటాడు. కొంత దాన్ని బట్టి ఒక అంచనాకి వచ్చి ఎక్కడ ఏ ఆధారం లేకుండా చేసి అడుగడుగున తన మనుషుల్ని అతను ఏం చేస్తున్నాడో వాచ్ చేసి చెప్పమంటారు. అలాగే ఊర్విని తీసుకొచ్చేటప్పుడు అయిన యాక్సిడెంట్ గురించి, అతని గురించి కనుక్కోమని చెప్తాడు. కానీ ఎప్పుడైతే హాస్పిటల్‌కి ఆయువు వచ్చి వెళ్ళాడని తెలుసుకున్నాడో రాజ్‌పై ఒక కన్నేసి రాజ్ గురించి తెలుసుకుంటాడు. ఊర్వికి రాజ్ ఫ్రెండ్‌లా అని తెలుసుకుని అక్కడ ఒక డాక్టర్‌ని కొని రాజ్ ఆరోగ్య వివరాలు తెలుసుకున్నాడు. ఇలా ఊర్వి ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నాడు. ఊర్వి మాత్రం ఫోన్‌లో చూసిన రాజ్‌ని చూసి తల్లడిల్లిపోతుంది. అలాగే ఆ డాక్టర్ చెప్పిన డీటెయిల్స్‌ని బట్టి ఎట్టి పరిస్థితిలోని రాజ్ రేపు స్పృహలోకి రావాలి. లేకపోతే తను కోమాకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే ఎన్ని చేసినా ఏం ప్రయోజనం లేదు. అయ్యో దేవుడా! నువ్వే రాజ్‌ని కాపాడాలి. ఆయు రాజ్‌ని కాపాడు. ప్లీజ్ ఆయు అని ఏడుస్తూ సొమ్మసిల్లిపోయి అలానే బెడ్ మీద పడిపోతుంది ఊర్వి బాధతో. రాజేశ్వరీదేవి గారికి ఊర్వి విషయం కానీ, రాజ్ విషయం కానీ తెలియనివ్వకుండా ఏం జరిగిందో తన విషయంతో చెప్పి, ఊర్వి కోపంగా ఉంది నాపై అని ఏదో కథ అల్లేసి ఆవిడ్ని కూల్చేస్తాడు. డాక్టర్స్‌కి ఆవిడ గురించి జాగ్రత్తలు చెప్పి, మళ్ళీ ఎక్కడెక్కడ ఊర్వి కోసం వెతికి, అలసి ఇంటివైపు పరుగులు పెట్టించాడు కార్‌ని. నేరుగా అయ్యు తన రూమ్‌కి వెళ్ళి, బంగారు అని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తాడు. అలాగే ఫ్లోర్‌పై మోకాళ్ళపై పడిపోయి టైం వైపు చూస్తాడు. అది ఉదయం చూపిస్తూ ఉంటే ఆమె అన్వేషణలో ఇప్పటికే చాలా సమయం గడిచిపోయిందని, ఒక చిన్న క్లూ కూడా దొరకలేదని అతనికి పిచ్చిలేస్తూ ఉంది. తన మనుషుల్ని దేశం మొత్తం పంపించి వెతికిస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అలాగే కొంతమందిని కోల్‌కత్తా కూడా పంపుతాడు. కానీ నో యూజ్. ఏం చేయాలో తోచదు. ఎక్కడ వెతకాలో తెలీదు. కానీ మనసులో మాత్రం ఒకటే అనుకున్నాడు.
వాడిని మాత్రం వదలను. నా బంగారు నా కళ్ళకి కనిపించిన క్షణం వాడి చావు మామూలుగా ఉండదు అనుకున్నాడు వాయు. ఇక రాజుని చెక్ చేసి వచ్చిన డాక్టర్స్ వైపు ఆతృతగా చూస్తూ ఉంటూ, ఆద్య ఆమె పక్కనే అరవింద్ కూడా ఉంటారు. మరి రాజ్‌కి మెలకువ వస్తేనే కానీ ఊర్వి ఎక్కడుందో ఆయువుకి తెలీదు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.